నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. జనరల్‌గా మనం ఒక 2 హవర్స్, 3 హవర్స్ ఒక ట్రైన్ జర్నీ లేదంటే కార్‌లో లేదంటే బస్‌లో జర్నీ చేయాలంటేనే అబ్బా! ఎందుకురా ఇంత జర్నీ అవసరమా అనుకుంటాం. అలాంటిది ఈరోజు నాతో పాటు ఒక పర్సన్ ఉన్నారనమాట. ఆయన ఏంటి అంటే జై జవాన్, జై కిసాన్ అనే ఒక నినాదంతో టోటల్‌గా అనంతపూర్ నుంచి పాకిస్తాన్ బోర్డర్ వరకు అసలు పాదయాత్ర చేశారని చెప్పొచ్చు. సో, ఆయన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? దీనివల్ల అసలు ఏం జరిగింది? ఏమైనా ఉపయోగం జరిగిందా అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. మరి ఆయన ఎవరో కాదు ప్రదీప్ గారు. ఆయనతో మాట్లాడితే నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాళ్ళు బానే ఉన్నాయా? బాగున్నాయి. అది ఏదైతే మీరు పాదయాత్ర చేశారో అనంతపూర్ నుంచి బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్ వరకు. హ్మ్. సో, అది ఎన్ని డేస్ పట్టింది మీకది? నాకు టోటల్‌గా 45 డేస్ అయితే పట్టిందనమాట. ఓకే. 2500 చేంజ్ వస్తది కిలోమీటర్స్. ఓకే. ఓకే. అవునవును. అంటే మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వచ్చారు లైక్? అంటే వాక్ కంప్లీట్ అవ్వంగానే రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయిపోయారు. హ్మ్. అంటే మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆహ్, ఎగ్జాక్ట్‌గా డేట్ సరిగ్గా గుర్తులేదండి. గుర్తులేదు. హ్మ్. కాకపోతే అసలు పెద్ద సాహసం అనే జెప్పాలి. సో, ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడుకునే ముందు మీ ఓకే. గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీ ఫుల్ నేమ్ ఏంటి పేరు? నా ఫుల్ నేమ్ వచ్చేసి ఈడిగ ప్రదీప్ కుమార్ అనమాట. ఓకే. ఓకే. అంటే ఎక్కడ మీ నేటివ్ ఎక్కడి నుంచి? అనంతపురం. అనంతపూర్. హ్మ్. అక్కడ అనంతపూర్ లోకల్‌లో. లోకలే అనంతపూర్ ఓకే. టౌన్ లోకలే. సిబ్లింగ్స్ ఏమన్నా ఉన్నారా? సిస్టర్ ఉంది. మ్యారేజ్ అయిపోయిందనమాట. మ్యారేజ్ అయిపోయింది. చిన్న సిస్టరా? హ్మ్. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డ్యాడీ వచ్చేసి పెయింటింగ్ కాంట్రాక్టర్. ఓకే. మదర్ వచ్చేసి 6 ఇయర్స్ ఉన్నప్పుడే ఎక్స్‌పైర్ అయ్యారనమాట. మీ 6 ఇయర్స్ ఉన్నప్పుడు. నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే. ఎందుకు ఏం జరిగింది లైక్? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనమాట. హుహుహు. సో, అంటే కొంచెం పర్సనలా? పర్సనలే ఇంకా అది అట్లా. ఓకే. అంటే డ్యాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం హుహుహుహు. నెగెటివ్ థాట్స్ అంటే నెగెటివ్ స్ప్రెడ్ చేసి కావాలని మదర్ మీద. మదర్ మీద ఓకే. కొట్టి మర్డర్ చేశారనమాట. మర్డర్ చేసారా? ఆ! సో, అంటే ఏం జరిగింది? మర్డర్ చేసేంత వరకు ఎందుకు? మర్డర్ అంటే అది అంటే వాళ్ళ పర్సనల్స్ ఏమున్నాయో తెలీదు గానీ, హ్మ్. బట్ నాకు తెలిసిందేందంటే వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉంది. ఓకే. ఓకే. హస్బెండ్‌ని మోసం చేస్తుంది అని చెప్పి కావాలనే రూమర్స్ స్ప్రెడ్ ఒక చేసి అనుమానం పెట్టి అనుమానం పెట్టి సో, డ్యాడీ లేని టైం చూసి కొట్టి హుహుహు. చంపేశారండి. చంపేసారు. ఓకే. అది అప్పుడు మీకు 6 ఇయర్స్ ఉందా? అప్పుడు 6 ఇయర్స్. మీకప్పుడు తెలిసిందా? అంటే ఏం జరుగుతుంది? ఏంటి 6 ఇయర్స్‌లో? అంటే అలాంటి సంఘటనలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి గదా! సో, లైక్ అట్లా. అవును. హ్మ్. ఓకే. తర్వాత మీరెక్కడ పెరిగారు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్నయ్య దగ్గర ఉంటానన్నమాట. హరీష్ ఓకే. కుమార్ అని చెప్పి పెద్దమ్మ కొడుకు. ఓకే. ఓకే. సో, ఇంక అన్నయ్య దగ్గరనే ఇంక చిన్నప్పటి నుంచి. ఓకే. మొత్తం అమ్మమ్మ చూసుకునేవారు. అమ్మమ్మ, అన్నయ్య. ఓకే. అంతే. గ్రేట్. అన్నయ్య అంటే మీ పెద్దమ్మ కొడుకన్నమాట. పెద్దమ్మ అంటే కొడుకు. మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అన్నమాట. ఓకే. ఓకే. లైక్ మీరేం చదువుకున్నారు మరి? నాది ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. అంటే ఫర్దర్‌గా ఏం చదువుకోవాలి అట్లా అంటే ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. అంటే ఇంట్రెస్ట్ రాలేదా? ప్రెజెంట్ జనరేషన్‌లో చదువుకోలేని వాళ్ళు గూడా చదువుకున్నోళ్ళకి జాబ్స్ ఇస్తా ఉన్నారు. సో, హుహుహుహుహు. ఆ మెంటాలిటీ అన్నమాట నాది గూడా. ఇప్పుడు అంటే నేను ఒక బిజినెస్ అట్లా ఏమన్నా స్టార్ట్ చేయాలి అట్లా ఉందా? అంటే నాకు యాక్టర్ అవ్వాలనేది చిన్నప్పటికెళ్ళి డ్రీమ్ అన్నమాట. యాక్చువల్లీ అది ఓకే. మా మదర్ డ్రీమ్ అది. ఓకే. అంటే ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలే. ఫస్ట్ టైమ్ మీ దాంట్లోనే. ఓకే. సో, మా ఓకే. మదర్ డ్రీమ్ అనమాట. యాక్టర్‌ని జేయాలి నా కొడుకుని. సో, హుహుహుహుహు. లైక్ దాని ప్రకారంగానే అది ఇంకా ఎళ్తా ఉంది. ఓకే. చూడాలింకా. ఖచ్చితంగా మీ మదర్ ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా మీరు సక్సెస్ హ్మ్. అవ్వాలి. సో, ఇది మీ మదర్ డ్రీమ్ అని మీకెలా తెలిసిందంటే ఎవరైనా చెప్పారా మీకట్లా? అర్థం కాలేదు. అంటే మీ మదర్ ఇట్లా యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు అని ఏమన్నా చెప్పారా? చిన్నప్పటికెళ్ళి నా దగ్గర మాట్లాడుతూనే ఉండేదండి. మాట్లాడుతుండే. సో, ఓకే. లైక్ ఇట్లుండాలా, ఇట్లా బావుంటది. హుహుహుహు. నా కొడుకు దగ్గరికొచ్చి ఒక 10 మంది ఫోటోస్ తీసుకోవాలా. సో, హుహుహుహు. యాక్టర్‌ని చేయాలా అది. ఓకే. అమ్మ కోరిక మేరకు ఖచ్చితంగా అయితారు. ఎందుకంటే అమ్మ ఇది ఉంది హ్మ్. గాబట్టి. హ్మ్. సో, మరిప్పుడు ఈ 'జై జవాన్ జై కిసాన్' అనేది స్టార్ట్ చేశారు కదా! సో, అవును. ఇదెప్పుడు స్టార్ట్ చేశారు? ఇది నేను 2018లో స్టార్ట్ చేశాననమాట. ఓకే. ఓకే. బట్ అప్పుడు నాకు సోషల్ మీడియా మీద అంత అవగాహన లేదు. సో, హుహుహుహు. సోషల్ మీడియాలోకొచ్చి జస్ట్ ఒక 6 మంత్స్ అవుతుంది. ఓకే. అంతకుముందంతా కూడా జస్ట్ నార్మల్‌గా 'జై జవాన్ జై కిసాన్' అన్న ఒక నినాదంతోటి ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తామండి. ఓకే. అంటే ఈ ఐడియా ఎవరిది? మా ఫ్రెండ్‌దండి. మీ ఫ్రెండ్‌ది. మా ఫ్రెండ్ రాకేష్. సో, ఓకే. యాక్చువల్లీ ఏంటంటే వాడిని హాస్టల్‌లో పెట్టి చదివిస్తుండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. ఇలా పంటల వల్ల నష్టమొచ్చి ఏంటంటే ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సూసైడ్ చేసుకున్నారనమాట. ఓకే. వాడు హాస్టల్‌లో ఉండేసరికి వాడికి తెలీదు ఏం జరిగింది అని. ఓకే. ఓకే. సడెన్‌గా ఒకరోజు కాలొచ్చేసరికి ఎళ్లి ఇలా అయింది అని చెప్పి కొంచెం డిస్కషన్ జరిగి, అసలెందుకు జరిగింది ఏంటి అని. సో, హుహుహు. అప్పుడు మా ఫ్రెండ్ నా దగ్గరికెళ్లి మాట తీసుకున్నాడనమాట. ఓకే. ఓకే. చచ్చేలోపు మనం ఫార్మర్స్‌కి ఏదైనా చేయాలి. ఆ హుహుహుహుహు. రోజు నా ఫ్రెండ్ ఏడ్చిన ఆ కన్నీట్ల చూసే ఈ యాత్ర అనేది ఓకే. స్టార్ట్ అయింది. గ్రేట్. కాకపోతే మరి మీ ఫ్రెండ్ కనిపించట్లే. మీరు మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటి? బ్యాక్ బోన్ మనకెప్పుడు కనిపియదు కదా! కనిపియరు. అంటే అతను అది మీతో ముందు పాటు కూడా నడిపిస్తా నడుస్తున్నారా? ఉంటాడంతే. అంటే మీతో పాటు ఆయన కూడా పాదయాత్ర చేస్తున్నారా? పాదయాత్ర చేయడు గానీ, హ్మ్. దానికి మించి చేస్తా ఉంటాడనమాట. ఇప్పుడు హ్మ్. రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు. సో, ఓకే. వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేయడము. అంటే హుహుహు. వానిదొక సెపరేట్ లైఫ్ అనమాట. ఓకే. ఓకే. బట్ నేను నా ఫ్రెండ్ బాధపడినాడు గదా! నా హుహుహు. ఒకవేళ అంతా మంచిగుండుంటే వాడు ఫ్యామిలీతో ఉంటుండే. నాకి ఫ్యామిలీ లేదు, ఆడికి ఫ్యామిలీ లేదు. ఇంక ఓకే. నాకేదున్నా సరే ఇంక వాడొకడే.
ఓకే. సో ఇంక అట్లని చెప్పి వాడి కోసమే ఇంక ఈ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే. అమ్మ ధ్యేయం అమ్మ సక్సెస్ ఏదైతే అనుకుంటున్నారో చూపించాలి. ఫ్రెండ్ ఫ్రెండ్ కోసం కోసం చేయాలి. తపన పడుతున్నారు. ఓకే. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ బ్యాక్ బోనే రైతులు జవాన్లే కదా. అవును. యెస్. సో రైతులు జవాన్లు లేకపోతే మనం లేం కాదు. అవును. కాకపోతే జై జవాన్ జై కిసాన్‌కి పాదయాత్రకి ఏమన్నా లింక్ ఉందా అట్లా? లింక్ ఉంటది కదండి. ఇప్పుడు హుహుహు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడు ఐ మీన్ ఎలక్షన్స్‌లో దీనిలో పైకి రావాలి అనుకుంటే పాదయాత్రలు చేస్తారు. ఏంటంటే అక్కడ ఎక్కువ జనాలు అప్రోచ్ అవుతా ఉంటారు. సో హుహుహు. నేను చేసే దాని ద్వారా ఏంటంటే ట్రావెలింగ్ ప్రెజెంట్ జనరేషన్‌లో అందరికీ ఇష్టం. అవును. అందరూ ట్రావెల్ చేయాలి, చూడాలి, ఇండియా మొత్తాన్ని చూడాలి, వరల్డ్ చూడాలి అని చెప్పి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అవును. దానికి నా పాదయాత్రకి అండ్ జవాన్లకి, కిసాన్లకి నేను లింకప్ పెట్టాననమాట. ఓకే. ఓకే. ప్రదీప్ అనే వ్యక్తి నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని ట్రావెలింగ్ చేస్తా ఉన్నాడు అంటే దానికి ఒక కాజ్ ఉంటది. హుహుహు. ట్రావెల్ చేసేటోళ్ళు ఎవ్వరు కూడా టైం పాస్ కోసం చేయరు, డబ్బులు ఎక్కువ చేయరు. దానికి కూడా ప్రతి ఒక్కరికి ఒక రీజన్ అనేది ఉంటది అన్న దాన్ని నేను ప్రూవ్ చేయాలి అన్నట్టు దీని మీదకి లాగాను. ఓకే. అటెన్షన్ జనాలందరినీ ఇటుపక్కకి తిప్పాలి. హుహుహు. ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు? అసలు వీనికి ఏం కావాలి? అన్న దాని మీద. అది అటెన్షన్ నా సైడ్ వచ్చినప్పుడు నేనేం చెప్పినా జనాలకి తెలుస్తది కదా. ఓకే. సో లైక్ అట్లా. సో మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫార్మర్స్‌కి గాని, లేదంటే జవాన్స్‌కి గాని, లైక్ ఈ పాదయాత్ర నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏముంటదండి. వాళ్ళు లేకపోతే మనం లేమని నేను ఆడియన్స్‌కి చెప్పగలను. అవును. వాళ్ళకి చెప్పేంత పెద్దోడినైతే నేను కాదు జవాన్లకి, కిసాన్లకి. హ్మ్. సో వాళ్ళు లేకపోతే మనం లేము. ఓకే. అండ్ ప్రెజెంట్ జనరేషన్‌లో జవాన్లకు గాని, కిసాన్లకు గాని ఎక్కడ కూడా సపోర్ట్ అనేది లేదనమాట. నిజం. అంటే ఇంకా చాలా తక్కువ, అంటే చీప్‌గా చూస్తానరే గాని బట్ సపోర్ట్ అనేది ఎక్కడ రావట్లేదు. అవును. సో ఆ సపోర్ట్ రావాలి. లేకుంటే లాస్ట్ టైం మనం కరోనాలోనే చూసాం. హ్మ్. ఎవరన్నా గాని ఒక పిడికెడు రైస్ ఇస్తే చాలు తిందాం, వాటర్ ఇస్తే చాలు తాగుదాం అన్న అవును. అలాంటి ఇదికి సిట్యుయేషన్ వెళ్ళిపోయాం మనం. దిగజారిపోయినాం. అవును. సో అలాంటివి ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలి అంటే మనం ఇప్పటి నుంచే ఫార్మర్స్‌కి సపోర్ట్ చేయాలి. ఓకే. అంటే ఫార్మర్స్ నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? లైక్ ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో అవి ఆగాలి అనంటే ఏం చేస్తే బెటర్ అంటారు? వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ రేట్ అనేది కావాలి. అండ్ హుహుహు. గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. మనం హ్మ్. చూసుకుంటే గిన ఏవో ఫండ్స్ రిలీజ్ చేస్తారంటారు కానీ మధ్యలో ఉండేటోళ్ళే తినేస్తా ఉన్నారు. రూ. 10 వస్తే ఫార్మర్ దగ్గరికి రూ. 1 కూడా వెళ్ళట్లేదన్నమాట. అవును. సో అవే గనక కరెక్ట్‌గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండి, ఫార్మర్స్‌కి మంచిగా సొసైటీ నుంచి సపోర్ట్ ఉండి, ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉంటే మనం బావుంటాం, వాళ్ళు బావుంటారు. అంటే ఈ అవును. ఆత్మహత్యలనేటివి తగ్గవు అని నా అభిప్రాయం హుహు. అన్నమాట. అంటే ప్రెజెంట్ అయితే మీరొక్కళ్ళు హ్మ్. దీనికోసం ఫైట్ చేస్తున్నారా? అంటే మన ఇండియాలో చూసుకుంటే చాలా మంది హ్మ్. జై జవాన్, జై కిసాన్ అంటున్నారు. సో వాళ్ళకన్నా భిన్నంగా మీరేం చేస్తారు? లైక్ ఏం చెప్తారు? అంటే వాళ్ళు వాళ్ళు చేస్తేనే ఇప్పటి వరకు కూడా ఇంకా గవర్నమెంట్ స్పందించట్లేదు. హ్మ్. సో వాళ్ళు స్పందించాలంటే ఏం చేయాలంటారు? వాళ్ళు స్పందించాలి, వీళ్ళు స్పందించాలని నేను చేయట్లేదండి. హుహుహు. చెప్తాన్నాను కదా! నా ఫ్రెండ్. ఓకే. ఆ ఒక్క రీజన్ తోటి నేను దాని గురించి రీసెర్చ్ చేసినా, తెలుసుకున్నా. వాళ్ళు హుహుహు. లేకపోతే మనం లేమని చెప్పి నలుగురికి చెప్తా ఉన్నాను. ఓకే. జనాలు మారి, గవర్నమెంట్ మారి సపోర్ట్ చేస్తే ఓకే. లేదంటే నెక్స్ట్ 35 ఇయర్స్‌లో తినడానికి ఫుడ్ కూడా దొరకదు మనకు. హుహుహుహు. నా రీసెర్చ్ ప్రకారంగా నాకు తెలిసింది. ఇప్పుడు ఒక ఫార్మర్ కొడుకు ఫార్మర్ అవ్వట్లేదు. అవును. సో ఇలాంటివి ఏమైపోతాయంటే గిన లాస్ట్ జనరేషన్ మొత్తం పడిపోతానే ఉంది. ఇంకా ముందు ముందు జనరేషన్‌కి ఎవడు ఫార్మింగ్ చేయడు. మొత్తం ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్‌లు. హ్మ్. లాస్ట్ మనం అంటే ఆహ్, ఇంతకుముందు జనరేషన్ చూసుకుంటే గిన 100 ఇయర్స్ బ్రతికేటోళ్ళు ఇప్పుడున్న జనరేషన్‌లో 50, 60కి మోకాలు నొప్పులు దిగిపోయింది. అవును. వచ్చేస్తున్నాయి, లేనిపోని అంటు రోగాలు అవి అని చెప్పేసి హాస్పిటల్ పాలవుతారు. హ్మ్. సో అలాంటివి ఉంటాయి. యెస్. మీరన్నట్టు కూడా ఫార్మర్ కొడుకు కూడా ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు కూడా ఏ సాఫ్ట్‌వేర్ చేసుకుందామా, హ్మ్. మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు తప్ప, నేను ఒక ఫార్మర్‌ని అవ్వాలి, మన దేశాన్ని ఒక పొజిషన్‌కి తీసుకెళ్ళనైతే హ్మ్. ఎవరు అనుకోవట్లేదు. నిజంగా అవును. మీరన్నట్టు. సో, అలాంటి సిట్యుయేషన్స్ చాలా చూస్తున్నాం. సో, మరిప్పుడు మీరేదైతే పాదయాత్ర చేశారో ఇంతకన్నా ముందేమన్నా చేశారా? ఇంతకుముందు అసలు నా జర్నీ స్టార్ట్ అయింది 2018లో 18,000 కిలోమీటర్స్ కంటిన్యూ వాక్. 18,000 18,000 కిలోమీటర్స్. ఓకే. ఓకే. సో వాక్ చేయడం జరిగిందనమాట అప్పటికే. ఓకే. అంటే ఎక్కడి నుంచి లిమిట్ ఏమన్నా ఉందా? ఎక్కడి అనంతపూర్ నుంచి? నుంచి ఓవరాల్ ఇండియా మొత్తం చేశాను. ఇండియా మొత్తం. ఆ! అంటే లైక్ మొత్తం అన్ని స్టేట్స్ అన్ని కవర్ స్టేట్స్ చేశారు. మొత్తం. ఓకే. అంటే ఇది ఎప్పుడు జరిగింది? అదే 2018 నుంచి 18 నుంచి చేశారు. 2024 దాకా అనుకుంటా. హుహు. 2022 దాకా. హ్మ్. అంటే మరి ఫస్ట్ టైమ్ మీరు చేసేటప్పుడు మీకు పెయిన్స్ రావడం అట్లా ఏం లేదా? పెయిన్స్ వచ్చాయి గానీ, బట్ ఏంటంటే అదొక అంతే ఇది ఓకే. మెయిన్ రీజన్ ఫ్రెండ్. వాడు హ్మ్. ఏడవకూడదు. హుహుహు. అండ్ దాంతో పాటు ఇంకా మదర్ లేదు. సో మనం లైఫ్‌లో చచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. సో నాకు ఫస్ట్‌లో కొంచెం తెలీదు ఫార్మింగ్ గురించి. అట్లా అసలు ఏంటి? నేను ఎందుకొచ్చాను ఈ కాజ్ మీద? హుహుహు. 4 గోడల మధ్యలో కూర్చొని చెప్పినా అయిపోతది కదా! అన్న ఆలోచన పడిపోయింది. బట్ కొన్ని కొన్ని సార్లు మనం చేస్తున్నది రైటా? రాంగా? ఒకవేళ నేను ఇది చేస్తే అనుకున్నది జరుగుద్దా? లేదా? హుహుహు. మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోతుండే అనమాట. ఎందుకంటే వాక్ చేయడం వల్ల ఏంటంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువుంటాయి. సో కంటిన్యూ హుహుహు. వాక్ చేస్తూ ఉంటాం. నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు. కొంతమంది మంచిగా మాట్లాడతారు, కొంతమంది అసలు పలకరించరు. ఇవన్నీ చూసేసరికి మనకెందుకు అనిపిచ్చేది. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ గురించి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడం ఫార్మింగ్ గురించి. అసలు వాళ్ళు ఎందుకోసం ఇంత కష్టపడుతున్నారు. హుహుహు. ఈరోజు నేను నా ఫ్రెండ్ కోసం
చేయడానికి ఇంత ఆలోచిస్తూ ఉన్నాం, అవును. మళ్ళీ వాళ్ళు దేశం అందరి కోసం ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? అందరూ నా బిడ్డలే, వాళ్ళ కడుపు ఎందుకు నేను నింపాలి అని వాళ్ళంత మంచిగా ఆలోచించేటప్పుడు నేను ఎందుకు ఆలోచించకూడదు? ఓకే. సో అన్న ఆలోచనతోటి ఏం జరిగినా ముందుకు వెళ్ళిపోతాను. ఓకే. అంటే కంప్లీట్ బై వాకే చేసారా? మధ్యలో లారీలు ఎక్కడం గాని, లేదంటే లిఫ్ట్ అడగడం గాని అట్లా ఏమన్నా చేసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీలు లిఫ్ట్ ఎక్కిపోవాలనుకుంటే నేను డైరెక్ట్గా అదే చెప్పి వెళ్ళిపోతుండే. ఓకే. సో నేను మెయిన్ నా ఫ్రెండ్ కోసం చేస్తా ఉన్నాను కాబట్టి వాడి విషయంలో నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అండ్ జనాలు అన్న తర్వాత ఒకటికి రెండు మాటలు అంటూనే ఉంటారు. సో అవన్నీ నేను లైట్ తీసుకున్నాను. మరి ఓకే. నేను ఏం చేస్తున్నా దాని మీద నాకు క్లారిటీ ఉంది. అండ్ హుహుహు. ఇంకొకటి, నేను జర్నీ చేసేటప్పుడు నాతో పాటు ఎవరు వచ్చి నన్ను చూడరు కదా, నేను ఇలా చేస్తానన్నా లేదని. సో చూడనప్పుడు నేను వాళ్ళకి నా గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యెస్. మీరన్నారు కదా! జర్నీ చేసేటప్పుడు నేను చూడరు కదా అని. సో, మీ వీడియోస్‌లో నేను కొన్ని చూసాను. లైక్ మీరేదైతే ఇట్లా అనంతపూర్ టు బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్ పెట్టారో, ఆ వీడియోకి కింద చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే 60% పాజిటివ్ కామెంట్స్ వస్తే, ఒక 40% నెగెటివ్ వచ్చాయి. లైక్ ఓకే. నువ్వు ఇలా రైలు చేసి వెళ్ళావు కదా! వాళ్ళకేం చెప్తారు మీరు? అదే చెప్తాను కదండి, నాతో హ్మ్. పాటు జర్నీ చేస్తే క్లారిటీ వచ్చింది. హుహుహు. మనం పెట్టే ఒకటి రెండు వీడియోలు చూసేసి వీళ్ళు లారీ ఎక్కిపోయారు అంటే, ఇప్పుడు పర్సనల్ లైఫ్లో వాళ్ళకి చాలా ఉంటాయి. అవును. నేనేమంది, ఒక మంచి అవుట్‌ఫిట్ యేసుకొని వచ్చేసరికి ఈడి కెమెరా మంచి రిచ్చు 1000 కోట్లు ఆస్తుంది అనేస్తాను. అవును. ఆ ఉందా లేదా అనేది వాడికి తెలుస్తది గాని అన్నోనికి నాకేమన్నా తెలుస్తదా? హ్మ్. సో లైక్ అంతే సింపుల్. లైక్ ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఇలా ట్రావెల్ చేయాలనంటే ఒక సైకిల్‌ని, హ్మ్. లేదంటే ఒక బైక్, లేదంటే ఒక కార్ ఇట్లా చూజ్ చేసుకుంటారు. మీరెందుకు బై వాకే ఎందుకంటే ఒక సైకిల్‌ని ప్రిఫర్ చేసుకోవచ్చు కదా! అంటే అంత ఇబ్బంది పడి ఎందుకు నడుచుకుంటూ వెళ్ళడం? అంటే సైకిల్ మీద కూడా నేను ఇండియా మొత్తం కంప్లీట్ చేశానండి ఆల్రెడీ. చేశారు ఆ! ఇండియా మొత్తం. ఫస్ట్ బై వాక్, తర్వాత సైక్లింగ్, మళ్ళీ లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి మళ్ళీ వాక్. మళ్ళీ వాక్. సో మెయిన్ ఏంటంటే గిని ఇప్పుడంతా డబ్బు చుట్టూ పరిగెత్తుతా ఉన్నారు. అంటే హుహుహు. ₹1 లేకుండా నేను దేశం మొత్తం తిరగగలనా లేదా? అంటే ఒక డిఫరెంట్‌గా అన్నమాట. అంటే ఇప్పుడు జీరో బ్యాలెన్స్‌తో మీరు ఆ! స్టార్ట్ అయ్యారు. ఇండియా మొత్తం ఒక్క సింగిల్ రూపీ లేకుండా తిరిగొచ్చిన ఫస్ట్ పర్సన్ కూడా నేనేనండి. ఎన్ని డేస్ అది? మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మొత్తం. ఇప్పటి వరకు? ఒక 5 ఇయర్స్ నుంచి మొత్తం సింగిల్ రూపీ లేకుండానే జర్నీ చేస్తున్నాను. అంటే మరి ఫుడ్ లేదంటే స్టేయింగ్ అదంతా ఎట్లా మేనేజ్ స్టేయింగ్ చేసేవాళ్ళు? వచ్చేసరికి పెట్రోల్ బంక్స్, డాబాస్, టెంపుల్స్ ఉంటాయి. సో ఓకే. అటు ఓకే. చోట. ఇంక ఫుడ్ వచ్చేసరికి నార్మల్‌గా ఎవరైనా ఒకళ్ళు స్పాన్సర్ చేస్తా ఉంటారు మధ్యలో. ఓకే. ఓకే. వెళ్ళేటప్పుడు నేషనల్ ఫ్లాగ్ ఉంటది కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? రీజన్ ఏంటి? ఓకే. సో లైక్ ఇట్లా అడిగి, సో వాళ్ళకి తోచినట్టు మనీ కావచ్చు, ఫ్రూట్స్, ఫుడ్ ఇలా హెల్ప్ చేస్తా ఉంటారు. అంటే ప్రతి పూట అట్లా అవ్వదు ఇచ్చేవాళ్ళా? గానీ బట్ దానికొక రీజన్ ఉందన్నమాట. ఇప్పుడు రోడ్ సైడ్ బెగ్గర్స్‌ని చూసుకుంటే గనుక వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళకి ఫుడ్ దొరుకుద్ది. హుహుహుహుహు. ఎవరు హెల్ప్ చేయలేకపోతే ఆ మూమెంట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? ఓకే. ఫుడ్ ఓకే. దొరికినప్పుడు ఏం ఫీల్ అవుతారు? దొరకనప్పుడు ఏం ఫీల్ అవుతారు? 1, 2 రోజులు పస్తులు పడుకుంటూ ఉంటారు. అటువంటి హుహుహుహుహు. సందర్భాల్లో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? ఓకే. సో ఓకే. వీటన్నిటిని గూడా నేను అటెన్షన్ జేయాలని జెప్పి, సో సింగిల్ రూపీ లేకుండా నేను ఓకే. జర్నీ చేయగలనా లేదా? అసలు నేను ఇండియాలో సర్వే అవ్వగలనా లేదా? ఓకే. ఓకే. సో ఆ థాట్ మీద. పెద్ద సాహసమే చేశారైతే మీరు. ఓకే. మరి ఈ జర్నీలో ఏమన్నా డిఫరెంట్ థాట్స్ ఆఫ్ మైండ్స్ ఏమన్నా అబ్జర్వ్ చేసారా మీరు? డిఫరెంట్ అంటే థాట్స్ చాలా మంది మీకు కనిపిస్తా హ్మ్. ఉంటారు, మాట్లాడుతా ఉంటారు. సో, అట్లా ఏమన్నా డిఫరెంట్‌గా అబ్జర్వ్ చేసారా? డిఫరెంట్‌గా అంటే ఎవరు జూసినా సరే స్వార్థంకే బతుకుతా ఉన్నారు. మెయిన్ ఇంక అదే ఇంకా. అవును. ఎందుకంటే నా దగ్గరికొచ్చి పలకరించిన వాళ్ళు గూడా వాళ్ళ స్వార్థం గురించి వచ్చినోళ్ళే తప్పించి ఇంకొకటి లేదు. ఇంకోటి లేదు. లైక్ ఏంటంటే ట్రెండింగ్‌లో ఉన్నాం గదా అని జెప్పి వచ్చి ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడితే నాకు ఒక 1000 మంది ఫాలోవర్స్ వస్తారు హుహుహు. అనే ఆలోచనతోటి వచ్చేటోళ్ళున్నారు గానీ, అరే మనోడు దేనికోసం జేస్తున్నాడు? దీనివల్ల ఎవరికి యూజ్ ఉంది? ఒక హుహుహుహు. 2, 3 క్వెషన్స్ అడుగుదాం. కొంచెం క్లారిటీ తీసుకుందాం. ఎవడు ఉత్తపుణ్యానికేం నడవడు గదా! అవును. సో వీని స్వార్థం ఏముందో ఒకసారి ఎంక్వైరీ చేద్దాం, తెలుసుకుందాం అన్న ఆలోచనతోటి ఎవరు రాలే. అవును. జస్ట్ పోతా ఉన్నాడు, వచ్చినాం, పలకరించినాం, మన దారి వాంది, మన దారి మాది అన్నట్లున్నారనమాట. ఓకే. ఓకే. సో మెయిన్ బాధ అయిండేది కూడా అదే అనమాట. నేను ఒక జై హుహుహుహు. జవాన్, జై కిసాన్ అన్న నినాదంతోటి పోతున్నాను అంటే కింద కామెంట్‌లలోనేమో వీడు ఫేమస్ అవ్వడానికి చేస్తన్నాడు, వీడు లారీలు ఎక్కుతున్నాడు, బస్సులు ఎక్కుతున్నాడు అవును. అంటే సో అది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండే అనమాట. అవునవును. ఓకే. మరి 2018 అంటే నియర్లీ ఒక 7-8 ఇయర్స్ అనేది హ్మ్. మీరు జర్నీ స్టార్ట్ చేశారు. 'జై జవాన్ జై కిసాన్' అనే ఒక అవును. నినాదంతో. సో, మరి ఈ జర్నీలో మీకు సపోర్టివ్‌గా ఎవరైనా ఉన్నారా? లైక్ పొలిటికల్‌గా గాని, లేదంటే మీకు లోకల్‌లో గాని, హ్మ్. ఇట్లా మీకు సపోర్ట్ ఇచ్చారా? అంటే ఎవరైనా స్పందించడం గాని జరిగిందా అట్లా? పొలిటికల్‌గా అంటే వాళ్ళు ఒకవేళ పొలిటికల్‌గా ఉన్నా సరే నాకు దాని ప్రకారంగా లేదు గానీ 'హరీష్ కుమార్ యాదవ్' అని చెప్పేసి ఓకే. ఫౌండేషన్ చైర్మన్ వైసీపీ క్యాండిడేట్ ఓకే. ఆయన. ఓకే. సో, ఈ వాక్‌లో ఏదైతే ఉందంటే, ఈ 5 ఇయర్స్ నా జర్నీలో నాకెవ్వరు ముందుకు రాలేదు. లైక్ హుహుహుహు. ఏంటంటే, నా ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీ కావచ్చు, ఫుడ్‌కి ఇట్లా అన్ని విధాలుగా నేనున్నాను అని చూసుకోవడానికి. ఓకే. ఓకే. ఎంతసేపున్నా మా బ్రదర్, మా ఫ్రెండ్ రాకేష్ తప్పించి ఇంక మూడో వ్యక్తులు ఎవరు రాలేదు. ఓకే. ఓకే. అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైమ్ 'హరీష్ కుమార్ యాదవ్' అని చెప్పేసి అన్న నా గురించి నేనిట్లా వాక్ చేస్తున్నాను అని. సో, నా కోసరం 6 డేస్ జర్నీ చేసి, నా గురించి ఎంక్వైరీ చేసి, నాకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఏసి మొత్తం కాన్వాయ్ పెట్టి మరి సేఫ్‌గా అనంతపుర్‌కి తీసుకొనొచ్చారు. ఓకే. అసలు మనోడు ఎక్కడెళ్తున్నాడు? ఏంది కథ? మొత్తం హుహుహు. ప్రతిది పిన్ టు పిన్ నా గురించి ఆయన టైం మొత్తం నాకిచ్చి ఓకే. సపోర్ట్ చేశాడన్నమాట.
ఓకే. గ్రేట్. అంటే ఫర్దర్‌గా ఇంకేమన్నా ఇట్లాంటివి చేయాలనుకుంటున్నారా? ఇట్లాంటి జర్నీ గాని, ట్రావెల్ గాని, పాదయాత్ర? అంటే ఆలోచనలైతే ఉన్నాయి గానీ, బట్ నా ఈ 5 ఇయర్స్ జర్నీలో ఇప్పటిదాకా ఎక్కడ యూజ్ అవ్వలేదనమాట. ఓకే. లైక్ ఏంటంటే గిన నేను వీడియో పెట్టినప్పుడు మాత్రమే జనాలు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే. అంటే ఈ టైప్ కాకుండా నా సైడ్ నుంచి నేనేదన్నా గాని, నా కొంచెం లైక్ జాబ్ చేసుకుంటానో, ఇంకోటి ఏదైనా చేస్తూ ఫార్మర్స్‌కి నా సైడ్ నుంచి సపోర్ట్ చేయాలి అని. ఓకే. ఓకే. అది. ఓకే. గ్రేట్. ఇప్పుడు మనకి 'జై జవాన్ జై కిసాన్' అనంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా హ్మ్. గుర్తుకొచ్చే పర్సన్ ఎవరు అనంటే పల్లవి ప్రశాంత్ అవును. అని అనంగానే గుర్తుకొస్తది. ఎందుకంటే ఆయన అదే నినాదంతో 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళడం గాని ఇట్లా చేసిండు కదా! సో, అట్లా మీరేమైనా ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆయనలాగా 'బిగ్ బాస్‌కెళ్ళాలని' గాని అంటే లైక్ మీరు యాక్టర్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు హ్మ్. కదా! సో, ఇదేమన్నా దానికోసం చూజ్ చేసుకున్నారనుకోవచ్చా? అస్సలకి సంబంధం లేదండి. సంబంధం 'జై లేదు. జవాన్ జై కిసాన్' అనే పేరుని నా పర్సనల్ లైఫ్‌కి నేనెప్పుడు తీసుకురాను. ఓకే. ఇన్ కేస్ అలా తీసుకొచ్చేవాడినుంటే 5 ఇయర్స్ బ్యాకే నేను ఇన్‌స్టాగ్రామ్‌లోను ఎప్పటినుంచో వాడేస్తుండేదాన్ని. ఓకే. 6 మంత్స్ నుంచి వాడాల్సిన అవసరం లేదు గదా! హుహుహుహు. లైక్ ఏంటంటే అదొక అంతే ఫ్రెండ్‌కిచ్చిన మాట. ఓకే. దానికి పర్సనల్ లైఫ్‌కి సంబంధం లేదనమాట. హుహుహుహు. ఇంకొకటి అందరూ తెలుసుకోవాల్సిందేంటంటే వీళ్ళు లేకపోతే మనం లేము. అవును. దాన్ని మన స్వార్థం కోసం నేను వాడుకుంటే మా మదర్ పైనుంచి నన్ను కొడతది గదా! సో, కర్మ అనేది ఒకటి ఎంటబడతది. సో, నేను దాన్ని నా స్వార్థానికి గాకుండా మంచి పని కోసమే యూజ్ జేస్తాను. ఓకే. ఇప్పుడు 'పల్లవి ప్రశాంత్' గురించి ఏం చెప్తారు? లైక్ ఆయన చూసుకుంటే హ్మ్. 'బిగ్ బాస్‌కి' ముందు 'జై జవాన్ జై కిసాన్' అన్న అతను. తర్వాత చాలా రేర్‌గా స్పందించి తగ్గిపోయింది. తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇంకా హ్మ్. ఆయన స్వార్థం చూసుకున్నాడని చెప్పొచ్చు. సో, ఆయన గురించి మీరేం చెప్తారు? ఏం చెప్తాం ఆయన కరెక్టే చేశాడంటున్నాను నేను. కరెక్ట్ చేసిండా? కరెక్ట్. అంటే అంటే ఆయన వచ్చిందే ఫేమస్ అవ్వాలని. ఓకే. అట్లా. సో, అది అందరికీ తెలిసిన విషయమే. ఫేమస్ హుహుహుహు. అవ్వాలనే వచ్చాడు. అండ్ వాళ్ళు ఫార్మర్స్ గాబట్టి 'జై జవాన్ జై కిసాన్' పదాన్ని వాడాడు. ఓకే. అందులో తప్పే లేదు. బట్ ఓకే. ఆ విషయం తెలీక పాపం మనోడిని హేట్ జేస్తా ఉన్నారు అందరూ గూడాను. ఓకే. అంటే ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు నేనైనా అంతే. ఇప్పుడు 'జై జవాన్ జై కిసాన్' అంటున్నాను అంటే నా ఇంటెన్షన్ ఏముంటది అని అందరికీ తెలీదు గదా! యెస్. జస్ట్ అవును. మీరు ఇమాజిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. అది మంచవ్వచ్చు, చెడవ్వచ్చు. సో, హుహుహు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? నేను రైతు బిడ్డని. రైతు బిడ్డలు ఎందుకు బిగ్ బాస్‌లోకి రాకూడదు? ఓకే. మేమెందుకు సెలబ్రిటీ అవ్వకూడదు? మేమెందుకు హుహుహు. ఫేమస్ అవ్వకూడదు అన్న ఆలోచనతోటే వచ్చాడు. అనుకున్నట్టు కొట్టాడు, ఎళ్ళిపోయాడు. ఆయన పని ఓకే. ఆయన చేసుకుంటా ఉన్నాడు. సో, ఓకే. మీకు అట్లా ఏమన్నా 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళాలని ఏమన్నా ఉందా? బిగ్ బాస్‌లోకి వెళ్ళాలన్న ఆలోచన లేదండి. ఒక యాక్టర్. అంతే. నేను ఓకే. ట్రై చేయాలి అనుకుంటే నేను 100 రకాలుగా నా కోసం నేను చేసుకోగలను. ఓకే. అది. ఇప్పుడొక మీరొక సినీ ఇండస్ట్రీలోకి ట్రై చేస్తున్నాము. మా మదర్ హ్మ్. సక్సెస్ అవ్వాలనుకుంటుంది ఇట్లా అని చెప్పారు గదా! అవును. సో, ఒకవేళ మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మీరెలాంటి మంచి పనులు చేస్తారు? జవాన్‌కి గాని, లేదంటే కిసాన్‌కి గాని అట్లా? నా సైడ్ నుంచి కిసాన్‌లకైతే గిన నష్టపోతున్నారు అని తెలిస్తే అవసరమైతే ప్రాణాన్నైనా ముందు పెట్టడానికి సిద్ధంగా ఉంటాము. గ్రేట్. అండ్ ఇంకొకటి రోడ్ సైడ్ ఎక్కడ చూసినా సరే బెగ్గర్స్ ఎక్కువ కనిపిస్తా ఉన్నారు ఫుడ్ దొరక్క. నా హుహుహుహు. జర్నీలో నేను పస్తులు పడుకున్నాను కాబట్టి ఆ పెయిన్ ఏ విధంగా అనేది నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వగలను. ఓకే. సో, ఓకే. స్టిల్ ఇవాల్టికి కూడా మా ఫ్రెండ్ రాకేష్ మా ఊర్లో అందరికి ఫుడ్ స్పాన్సర్ చేస్తా ఉన్నారు. హుహుహు. మాకొచ్చిన ఇన్‌కమ్ నుంచి కూడా మేము ఫుడ్ డొనేట్ చేస్తా ఉన్నాం. ఓకే. అండ్ ఎవరైనా ఫార్మర్స్ ఇంకా లాస్ట్ స్టేజ్ మేము ఈ అప్పు కట్టుకోలేము, మేము సూసైడ్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నాం అనేటోళ్ళకి కూడా హుహుహుహు. దగ్గరుండి మా దగ్గరున్న గోల్డ్ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, ఏవుంటే అవి తాకట్టు పెట్టి వాళ్ళని సేవ్ చేస్తా ఉన్నాం. హుహు. సో, ఫ్యూచర్‌లో గూడా అదే ఉంటది. ఓకే. బట్ ఏంటంటే నేను జేస్తున్న ఈ యాత్ర వల్ల ఎటువంటి యూజ్ లేకుండా పోతోంది గాబట్టి, సో, హుహుహు. పర్సనల్‌గా నేను కొంచెం బిల్డ్ అయ్యి, ఫినాన్షియల్లీ మేము కొద్దిగా సెట్ అయిన తర్వాత ఇంకొక 10 మందికి హెల్ప్ చేయగలం గదా! ఓకే. సో, ఎల్లకాలం ట్రావెల్ జేయలేం. సో, కాబట్టి దీన్ని ఇక్కడితోటి ఎండ్ జేసి, ఇప్పుడు మా మదర్ ఆశయాల్ని నెరవేర్చాలి అని జెప్పి ఇటుపక్కొచ్చి దాన్ని బ్యాలెన్స్ చేయాలింక. ఓకే. రైట్. ఇప్పుడు మదర్ కోసం చెప్పారు, ఫ్రెండ్ హ్మ్. కోసం చెప్పారు, మీ గోల్ ఏదైతే ఉందో దాని కోసం చెప్పారు. సో, కొంచెం వయసులో ఉన్న అబ్బాయి కాబట్టి లవ్ లవ్ స్టోరీస్ అట్లా ఏమన్నా ఉన్నాయా? లవ్ స్టోరీ అంటే ఉండండి. అది గూడా ఓకే. 2017లో ఉండే. 2017లో. 4 ఇయర్స్ లవ్. హుహుహుహుహు. అంటే మంచిగుండే అనమాట. లైక్ మదర్ లేకపోతే ఇంక తినే నా మదరు అన్నట్టు. అంటే ఎట్లంటే ఓకే. ఇంక సెకండ్ మదర్ ఇంకంతే. 4 ఇయర్స్ లవ్ అంటేనే అర్థం హ్మ్. చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఆ! అట్లా. బట్ హ్మ్. ఏంటంటే అది లాస్ట్ మినిట్ హుహుహు. వచ్చి నాకు మా బావ అంటే ఇష్టం. నాకు నువ్వు అవసరం లేదని చెప్పి జస్ట్ ఆ మాట చెప్పి ఎళ్ళిపోయింది. స్టిల్ ఈ రోజుకి కూడా తెలీదు రీజన్ ఏంటనేది. మీరెప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదా? ఎందుకు అట్లా? అడగలేదండి. ఓకే. ఎందుకంటే వచ్చి నాకు ఇష్టం లేదు. మా బావ అంటే ఇష్టం. సెకండ్ పర్సన్ ఇష్టము అన్న తర్వాత నేను ఇంకొక క్వెషన్ రైజ్ చేయలేకపోయినా. స్టిల్ ఈ రోజుకి గూడాను. ఓకే. ఓకే. సో, అలా ఉండిపోయాను. ఎట్లా అంటే గిన మదర్ చనిపోయిన తర్వాత ఓకే. చిన్న బాధేస్తుందన్నా సరే ఒళ్ళో పడుకోబెట్టుకొని నేనున్నాను గదా! నీకు అని చెప్పి బుజ్జగించి, తినిపిచ్చి అవును. లైక్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గూడా నా వైఫ్ అన్నట్టు పరిచయం చేసిన రోజులున్నాయి. ఏ హుహుహుహు. ఫంక్షన్ జరిగినా సరే వస్తుండే అటెండ్ మొత్తం ఇంకా మొత్తం లీడ్ ఆ అమ్మాయిదంతే సో, ఇంకా. సీరియస్‌గా ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని మదర్ లవ్ కావాలి. లేదంటే మదర్ లవ్ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వేరే అమ్మాయిలో గాని, అబ్బాయిలో గాని అంటే లైఫ్ పార్ట్నర్ హ్మ్. అమ్మాయిలోనే, అబ్బాయిలో చూసుకుంటారు. సో, మీరట్లా అనుకున్నారు. కాకపోతే అట్లా అనుకున్నాను గానీ బట్ లాస్ట్ మినిట్‌లో అలా చెప్పి ఎళ్ళిపోయింది తను. స్టిల్ ఈ రోజుకి కూడా నేను ఇంకా క్వెషన్ చేయను. ఓకే. సో, మరి తర్వాత మీరేమన్నా ఇట్లా డిప్రెషన్‌లోకి వెళ్ళడం అట్లా ఏమన్నా జరిగిందా? బ్రేకప్ తర్వాత? డిప్రెషన్ అంటే సూసైడ్ అటెంప్ట్స్ చేశానండి. ఒక 4 టైమ్స్ చేశాను. ఓహ్!
ఏమైనా కోసుకున్నారా? అట్లాంటివి మళ్ళీ అట్లాంటివి లేదు. ఓకే. అంటే ఒకవేళ బ్రతికితే మళ్ళీ అసలు ఫ్యూచర్‌లో యాక్టర్ అవ్వాలన్న ఆలోచన ఒకటుంది. ఓకే. ఒకవేళ 2 విధాలుగా ఆలోచించాననమాట. చస్తే ఏమొస్తది? బతికితే ఏమొస్తది? ఓకే. అందుకే బాడీని డ్యామేజ్ చేసుకోకుండా లైక్ ఇట్లా పురుగుల మందు గాని, పాయిజన్ ఇట్లాంటివి ట్రై చేశాను. ఓకే. చిన్నప్పుడే ఒక మదర్‌ని కోల్పోయారు. తర్వాత ఒక ఏజ్ వచ్చాక ఒక గర్ల్ ఫ్రెండ్ తనే నా మదర్ అనుకున్నా కోల్పోయారు కదా! సో, ఇలాంటి పొజిషన్‌లో చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాను? అంటే ఇట్లా ఒక రిలేషన్‌ని కోల్పోయిన వాళ్ళ కోసం. అంటే స్ట్రాంగ్‌గా ఉండడానికి మీలాగా ఇప్పుడు ఎలా అయితే సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నారో అట్లా వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పడానికి ఏముండదండి అంతే ఇంకా. అంతే. అనుభవించాలి అన్నీ. ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. బట్ లైఫ్‌లో ఏది పర్మనెంట్ కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను బాధపడుతున్నా నెక్స్ట్ మినిట్ ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాను. లైక్ ఏది జరిగినా సరే మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే. బట్ ఈ సూసైడ్ చేసుకోవటాలు ఇలాంటివి కాకుండా మనం గట్టిగా సక్సెస్ అయితే ఆటోమేటిక్‌గా వద్దనుకున్నోళ్ళు కూడా వస్తారు. లైక్ ఇప్పుడు నన్ను ఏ అమ్మాయి అయితే వదిలేసి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి కూడా ఈ మధ్య మెసేజ్ చేస్తా ఉంది. ఓకే. హ్మ్. కమ్ బ్యాక్ అనా? చేస్తా ఉంది గానీ బట్ మనం అవాయిడ్ చేస్తున్నాం అన్నమాట కంప్లీట్‌గా. ఓకే. సెట్ ఆల్రెడీ అవ్వదు. ఫేస్ చేసాం కాబట్టి ఇంకా సెట్ అవ్వదు సెట్ లైఫ్. అవ్వదు అని చెప్పేసి. అంటే ఇది కూడా నేను ఎందుకు అడిగా అంటే రీసెంట్‌గా ఒక ఆవిడ తను చనిపోయి తనతో ఉన్న ఇద్దరు పిల్లలు అబ్బాయిలన్నమాట. సో, వాళ్ళని కూడా చంపేసింది. హ్మ్. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి గదా! సో, అది చూడంగా నాకు అనిపించింది. సో, మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? బాగా కుంగిపోయి ఉన్న వాళ్ళకి? సో, అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒకళ్ళకి అడ్వైస్ ఇవ్వకూడదండి ఎప్పుడు కూడాను. హ్మ్. ఎవడు వినడు కూడా చెప్పినా కూడా. అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను చెప్తాను ఒక మాట మీకు ఎగ్జాంపుల్ ఇది చేయండి అని. నచ్చితే చేస్తారు లేకుంటే లేదు. అయినా వీడు నాకు చెప్పేంత తోడా ఈడు అనుకుంటారు మనుషులు. అవును. ఎందుకు చెప్పడం? ఎవరి కర్మ వాడు అనుభవిస్తా పోతా ఉంటే సరిపోదు. అవును. బట్ కర్మ. ఏంటంటే ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేటివి ఇలాంటివి చీప్ ట్రిక్స్ అనేది నా ఆలోచన. ఎందుకంటే హ్మ్. నేను చేశాను కాబట్టి దానికంటే సక్సెస్ అనేది వైపు బాగుంటది. అడుగులేస్తే బెటర్. ఓకే. అండ్ ఇందాక నేను చూసాను మీ చెయ్యి మీద టాటూ. ఏంటి దాని స్టోరీ? జై జవాన్ జై కిసాన్ అని ఉంటది. ఓకే. నైస్. చాలా బాగా పైన జవాను కింద. పైన జవాన్ కింద కిసాన్. ఓకే. అంటే ఇది అంటే ఎందుకు ఏసుకోవాలనిపించింది? ఇదంటే వాళ్ళంటే అభిమానం అన్నమాట. అభిమానం చూపించడానికి. గ్రేట్. మొత్తం బాడీ మీదే పిచ్చి. జై జవాన్ జై కిసాన్ పిచ్చనే అనుకోవచ్చు ఇంకా. మెంటల్ ఇంకంతే. ఓకే. ఇప్పుడు మీ ఇన్‌స్టాలో చాలా మంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పాజిటివ్ వరకు ఓకే మనకి ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారు కదా! వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నెగెటివ్ కామెంట్స్ అనేటివి లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉండేటోడిని కాదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ నెగెటివ్ ఆల్ బూస్ట్ ఉండాలి. అప్పే మనకి నెగెటివ్ అన్నమాట. ఓకే. ఏంటంటే పాజిటివ్ కామెంట్ చేసేటోడన్నా మన వీడియోని ఫుల్ చూస్తాడో లేదో తెలీదు గానీ, నెగెటివ్ కామెంట్ చేస్తా ఉన్నాడంటే ఖచ్చితంగా మన వీడియోస్ మొత్తం చూస్తూ నన్ను ముందు నుంచే ఫాలో అవుతూ ఉంటారు. సో పాజిటివ్ ఏంటంటే ఓకే మనోడు వీడియో పెట్టాడు ఏదో కామెంట్ పెట్టేద్దామని చెప్పి లైక్ వెళ్ళిపోతారు. నెగెటివ్ కామెంట్ పెడుతున్నాడంటే వాడు మనల్ని ఎంత అటెన్షన్ చేస్తా ఉన్నాడు, ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు ఏంటనేది అంతా అక్కడ తెలుస్తది. లైక్ నెగెటివ్ అనేది మనకి ఎనర్జీ టైప్ అన్నమాట. ఓకే. మనకి వెనక్కి లాగే వాళ్ళు ఉంటేనే ముందుకు ముందుకు వెళ్తాం వెళ్ళగలం. అంటే మనం వెనక్కి లాగితేనే కదా మనం ముందుకు వెళ్ళగలమా లేదా అనేది తెలిసేది. Yes, ప్రతి ఒక్కడు yes. వచ్చేసి నువ్వు తోపురా నువ్వు హీరోరా నువ్వు అది ఓకే ఈడేదో పొగుడుతానులే బాగుందిలే అన్నట్టు అక్కడ ఆగిపోతాం. అవును. తిడుతున్నాడు అంటే అరే వీడు నన్ను ఎందుకు తిట్టాడు నేను ఏం తప్పు చేసినాను ఆలోచించి మనం ముందుకు వెళ్తాం అనమాట. ఓకే. మరి మీ లైఫ్‌లో సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఎక్కువగా? మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న ఎంత బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? సపోర్ట్ చేసేటోళ్ళు అంటే ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ రాకేష్, ఓకే. తర్వాత మా అన్నయ్య, మా మామ అంటే మా మదర్ వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్, తర్వాత ఆదిలు, హరి, ఓకే. చరణ్, అర్జున్ ఇట్లా. ఓకే. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ మ్యాటర్‌లోకి వస్తే 6 ఇయర్స్‌లో మీ మదర్ చనిపోయారు గదా! సో, దీనికి కారణం మీ ఫాదర్ అని చెప్పుకోవచ్చా? ఫాదర్ అంటే ఫాదర్ కాదు కానీ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. పేరెంట్స్. సో, మరి మీరు ఎప్పుడైనా మీ ఫాదర్‌తో మాట్లాడడం, లేదంటే కలవడం, దీని గురించి మాట్లాడడం ట్రై చేసా అంటే మీరు ఇంత పెద్ద అయ్యారు కాబట్టి, సో, ఒక స్టేజ్‌లో అన్నా సరే ఎందుకు మా అమ్మకి ఇట్లా జరిగిందనేది మాట్లాడడానికి ట్రై చేసారా వాళ్ళతో? ట్రై చేశాను కానీ బట్ ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. హ్మ్. అంటే మదర్ చనిపోయిన 6 మంత్స్‌కి డాడీ సెకండ్ మ్యారేజ్ చేసేసుకున్నాడు. ఓకే. ఓకే. సో కొడుకు పుట్టాడనమాట. సో కొడుకున్నప్పటికెళ్ళి ఏమైపోయిందంటే కనీసం కాల్స్‌లో అన్నా ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఓకే. అది కూడా కంప్లీట్‌గా డౌన్ అయిపోయింది. హుహుహు. లైక్ ప్రదీప్ అనే వ్యక్తి ఉన్నాడు అంటే వాళ్ళు లేడు చనిపోయాడు అన్నట్టు అందరికీ అలా చెప్పేసుకున్నాడనమాట మా ఫాదర్ కూడా. ఫాదర్ గూడా ఆ! కన్న తండ్రి. హ్మ్. ఓకే. లైక్ నాకు ఎటువంటి కొడుకులు లేరు ఉన్నది ఈ అబ్బాయి అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్‌గా పిన్నికి కొడుకు పుడితే వాని గురించి చెప్పుకుంటాం. ఓకే. అంతేగాని ఇంక అట్లా మిమ్మల్ని అని అయితే చెప్పి. కొడుకుగా చేయట్లేదు. ఇంకా అట్లా అని చెప్పి ఇంకా నేను కంప్లీట్‌గా వదిలేసిన ఇంకా వాళ్ళకి లేని బాధ మనకెందుకులే అని. అట్లాంటివి మనం కెలుక్కోకుండా ఉంటేనే హ్మ్. బెటర్. సో, మరి ఇప్పుడు మీ ఫ్యాన్స్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాను? మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, లేదు అంటే మీరు సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? చెప్పనీకి ఏముందండి అంతే. థాంక్స్. అదొక్కటి చెప్పగలను. ఎందుకంటే నా వ్యూవర్స్‌కి ఆల్రెడీ తెలుసు నా ఫ్యాన్స్‌కి నేను ఎలా ఉంటాను ఏంటి అని. హ్మ్. సో మనం ఏది కూడా దాపెట్టం. జెన్యూన్‌గా వెళ్ళిపోతా ఉంటది కాబట్టి సో ఆయన వాళ్ళు అర్థం చేసుకుంటారు.
యెస్. ఓకే. ఫైనల్‌గా ప్రదీప్ గారు ఎలా అవ్వాలి? మీన్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంటుంది కదా! సినిమాలోకి యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. సో, ఆ ప్రాసెస్‌ని ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ఎలా మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్‌లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆర్టిస్ట్ అవ్వడం కంటే నాకు యాంకరింగ్ సైడ్ బాగా ఇష్టం. అంటే ఒకళ్ళని క్వెషన్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట అది ఫస్ట్ ఓకే. నుంచి. హ్మ్. సో, దాన్ని బేస్ చేసుకొని వెళ్ళాలి అని ఉంది. అంటే మాకే పెట్టారుగా. మీకని కాదు గానీ లైక్ అది ఎట్లా ఉంటదంటే అండి ఇప్పుడు ఓకే. నేను ఆర్టిస్ట్ అయినా సరే జస్ట్ నేను ఆ ఫ్రేమ్ వరకే ఉండగలను. ఓకే. ఒక క్వెషన్ చేసే పొజిషన్‌లో లైక్ మీరే ఉన్నప్పుడు యాంకర్ ఇప్పుడు ప్రదీప్ అనేటోడు ఇండియా మొత్తం ట్రావెల్ చేసి మీరు తప్ప నన్ను బయట ఎవడు క్వెషన్ చేయలేడు. హుహుహు. క్వెషన్ చేస్తే నేను సమాధానం చెప్పను. అది మీ చేరికి మీకున్న వాల్యూ. యెస్. ఒక యాంకర్ నన్ను క్వెషన్ చేస్తుందంటే మీరు అడిగిన ప్రతి క్వెషన్‌కి సమాధానం నేను చెప్పాలి. హుహుహుహు. ఎట్లాంటి పొజిషన్‌లో ఉన్నా ఎవ్వరైనా సరే మీ ముందు తల వంచాలి. మీరు అడిగిన క్వెషన్‌కి సమాధానం చెప్పే తీరాలి. ఓకే. అదేదైనా సరే. సో, హుహుహుహు. నాకది బాగా ఇష్టమనమాట. నేననుకున్న దానికి ఈ 'జై జవాన్ జై కిసాన్' అటు ఎటుపోతుంది ఏంది ప్రతి దానికి అండ్ ఆల్‌మోస్ట్ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంతా ఫ్రెండ్సే. సో, హుహుహుహు. వాళ్ళందరిని కూడా లాగి నేను ఫార్మర్స్‌కి ఇంకొకలాగా సపోర్ట్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. అసలు చాలా బాగా చెప్పారు. ఒక యాంకర్ అనంటే హ్మ్. ఏంటి అనేది చాలా బాగా ఆ! ఎక్స్‌ప్లెయిన్ చేశారు. క్వెషనింగ్ నిజంగా క్వెషనింగ్ అండి. గ్రేట్. ఇప్పుడు యెస్. మీరు క్వెషన్ చేయబట్టే ఎవ్వరైనా సరే నిజాలు బయటకొచ్చేది అప్పుడే. యెస్. 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 ఇప్పుడు అందరూ సైలెంట్‌గా ఉండి ఏముందిలే అడిగితే ఏదో చెప్పి వెళ్ళిపోతారులే అనుకుంటే రాంగ్ అయిపోద్ది. హ్మ్. మీరు క్వెషన్ చేయబట్టే నా పర్సనల్ లైఫ్, నా గురించి, నా జర్నీ ప్రతీదీ నేను చెప్పగలిగాను. యెస్. సో, రైట్. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. థాంక్ యూ. ఫ్యూచర్‌లో మీరు కూడా ఏదైతే ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే యాంకర్, లేదు అంటే ఒక 'జై జవాన్ జై కిసాన్‌కి' న్యాయం జరగాలని పోరాడుతున్నారో, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.